నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదుల హస్తం ఉంది అనేది దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా బయటపడింది. అయితే అక్కడి నుంచి ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే ఈ పని చేశాము అనేటువంటి ప్రకటన ఇప్పటికీ చెయ్యకపోయినప్పటికీ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకేకి మాజీ ప్రధానిగా ఉన్నటువంటి అన్వరుల్ హక్ మేము చెప్పాము, చేసి చూపించాము అనేటువంటి ఒక మాటని మాత్రం చెప్పడం సంచలనంగా మారింది. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ప్రధానిగా ఉన్నటువంటి మాజీ ప్రధాని అయ్యారు. ఇప్పుడు 2 రోజుల క్రితం తన మీద ఒక అవిశ్వాస తీర్మానం వేశారు. అందులో ఆయన ఓడిపోయారు. ఆ నేపథ్యంలోనే తాను నవంబర్ 17 నా అసెంబ్లీలో చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది. మేము ముందే చెప్పాము, దాన్ని చేసి చూపించాము, అల్లా దయతో మా వీరులు ఆ పని చేశారు అనేటువంటి వ్యాఖ్యతో పాటుగా మీరు బెలూచిస్తాన్లో కలగ చేసుకున్నారు కాబట్టే మేము అక్కడ దాడులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరు బలూచిస్తాన్లో రక్తపాతం సృష్టిస్తే ఢిల్లీ కేంద్రంగా కశ్మీర్ అడవుల వరకు మా ప్రతాపం ఏంటో మేము చూపిస్తాము అంటూ చౌదరి అన్వరుల్ హక్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో పీఓకే అనేది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్గా ఆ ప్రాంతానికి సపరేట్గా ఒక అసెంబ్లీ ఉంటుంది, ఒక సపరేట్గా ప్రధానమంత్రి ఉంటారు. ఆ సమావేశం అక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత జోక్యం కారణంగానే ఆ ప్రతీకారంతోనే ఈ దాడి జరిగింది అనేటువంటి వ్యాఖ్యలు. ఇప్పటికైతే పాకిస్తాన్ దగ్గర నుంచి అధికారికంగా ఒక ప్రకటన రాలేదు, ఉగ్రవాద సంస్థల నుంచి ప్రకటన రాకపోయినప్పటికీ ఈ అన్వరుల్ హక్ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్కి రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఖవాజా ఆసిఫ్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు భారత్తో పూర్తి స్థాయి యుద్ధం అవకాశాన్ని తాము తోసిపుచ్చలేము అనేటువంటి వ్యాఖ్యల్ని మరోసారి చేశారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నాము అనేటువంటి మాటను కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేశారు. ఇది పర్టికులర్గా ఢిల్లీ పేలుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత పాకిస్తాన్ కేంద్రంగానే పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థల హస్తం ఇందులో ఉంది అనేటువంటి మాటని దర్యాప్తు సంస్థలు అనౌన్స్ చేసిన తర్వాత అటు అన్వరుల్ హక్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఖవాజా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇందులో పర్టికులర్గా మనము బలూచిస్తాన్కి మద్దతు ప్రకటిస్తున్నాము, లేకుంటే అక్కడ జరుగుతున్నటువంటి తిరుగుబాటుకి మన సంపూర్ణ సహకారం ఉంది అని భావిస్తున్నటువంటి పాకిస్తాన్, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ, ఎట్ ద సేమ్ టైం టెర్రరిస్టు మూకలు మన మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని భారతదేశం తీవ్ర స్థాయిలో అయితే దాన్ని ఖండిస్తోంది. బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం వెనుక భారత్ ఉందనేటువంటి పాకిస్తాన్ వ్యాఖ్యలు పదే పదే అదే మాటలు చెప్పడాన్ని న్యూఢిల్లీ మాత్రం ఖండిస్తోంది. అంతేకాదు పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించే ప్రయత్నాన్ని పాకిస్తాన్ చేస్తోంది అనేటువంటి మాటను కూడా భారతదేశం చెప్తోంది. బలూచ్లో జరిగే హింసకు తమకు ఏమాత్రం సంబంధం లేదు అనే మాటని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పినప్పటికీ కూడా వెరీ రీసెంట్గా జరిగినటువంటి నవంబర్ 10న జరిగినటువంటి ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్కి మేమే చేశాము అని ఇప్పుడు ఒక ప్రకటన రావడం అనేది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశంగా ఇప్పుడు భావిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి సంబంధించి కార్యకలాపాలున్నాయి. ఉమర్ నబీతో పాటుగా అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్లతో కూడా జైషే మహమ్మద్కి సంబంధించి సంబంధాలు కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు ట్రైనింగ్ కూడా టర్కీకి వెళ్ళి ట్రైన్ చేసుకొని వచ్చారు. ఆ తర్వాత దాదాపు 400 కోట్లకు పైగా అక్కడ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఈడీ కూడా ఐడెంటిఫై చేసింది. అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఇప్పటికీ 9 మంది డాక్టర్లను ఐడెంటిఫై చేశారు. అరెస్ట్ చేసినప్పటికీ దాదాపుగా 10 మంది వరకు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఐడెంటిఫై ఇప్పటికీ చేయలేకపోయినప్పటికీ అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్ర అక్కడ వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టాన్ని డెవలప్ చేశారు. దాని వెనకాల జైషే మహమ్మద్ అనే ప్రధాన పాత్ర ఉంది అని భావిస్తున్న టైంలో ఇప్పుడు
కీలకమైనటువంటి ఒక ఆధారాన్ని దర్యాప్తు సంస్థలైతే ఐడెంటిఫై చేశారు. అందులో ప్రధానంగా వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ని జైషే మహమ్మద్ సంస్థతో నేరుగా సంబంధాలున్నట్టుగా జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి పోషియానికి చెందినటువంటి ఒక ముస్లిం మత పెద్ద ఉన్నారు. మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ఆయన నెలకొల్పారు ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ని. ఈ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ నెలకొల్పారు. ఉగ్రవాదులతో తరచూ సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్తో పాటుగా బాంబ్ బ్లాస్ట్లో అది సూసైడ్ బాంబింగ్ కాదు, బలిదాన్ ఆపరేషన్ అని అనౌన్స్ చేసి బాంబ్ బ్లాస్ట్ కంటే ముందుగానే ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసినటువంటి ఉమర్ నబీతో కలిపి ఈ మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ కలిసి ఒక హ్యాండర్లుగా అక్కడ ఉన్నటువంటి జైషే మహమ్మద్కి ఇక్కడ ఒక మీడియేటర్లుగా హ్యాండల్స్గా కూడా వ్యవహరించారు. ఎర్రకోట పేలుకు పాల్పడినటువంటి డాక్టర్ ఉమర్ బిన్ కూడా హర్యానాలో అక్కడ ఉన్నటువంటి అల్ఫలాహ్ యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్లని ఉగ్రవాదం వైపు మళ్లించడంలో ఈ మౌల్వీతో పాటుగా ఇర్ఫాన్ అహ్మద్తో పాటుగా ఉమర్ నబీ కూడా కీలకంగా వ్యవహరించారు అనేటువంటి మాటని దర్యాప్తు సంస్థలు అయితే ఐడెంటిఫై చేశారు. అందులో ఇప్పటికీ ఎన్ఐఏ వారిని అక్కడ ఉన్నటువంటి డైరెక్ట్గా అసోసియేషన్ ఉన్నటువంటి డాక్టర్లని అరెస్ట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం అక్కడే ఉన్నటువంటి లేడీ డాక్టర్ షహీన్ సయ్యద్ని కూడా జైషే మహమ్మద్ మహిళా విభాగానికి భారత్ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ షహీన్ను కూడా అరెస్ట్ చేశారు. ఆమె కారులోనే భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేట్, రైఫిల్ సహా ఇతర పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి ఈ మధ్య కాలంలో అమెరికా ఐడెంటిఫై చేసింది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి గతంలో ఫైటర్ జెట్లు కూలాయి. అటు భారతదేశానికి సంబంధించి ఇటు పాకిస్తాన్కి మధ్యలో ఫైటర్ జెట్లు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూలాయి అని చెప్పినటువంటి అమెరికా ఇప్పుడు అలాంటి ఫాల్స్ ప్రొపగండా వెనకాల చైనా ఉంది అనేటువంటి మాటని ఐడెంటిఫై చేసింది. దానికి సంబంధించి అమెరికా ఒక రిపోర్ట్ను కూడా రిలీజ్ చేసింది. భారతదేశానికి చెందినటువంటి రఫేల్ జెట్లు కూలాయి అనేటువంటి మాటని చైనా తప్పుడు ప్రచారంగా చేస్తోంది అనేటువంటి మాటని తన రిపోర్ట్లో వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం 2025-26కు సంబంధించి పాకిస్తాన్ తన రక్షణ శాఖ కోసం కేటాయించుకున్నటువంటి నిధులను 20% పైగా పెంచుకుంది అనేటువంటి మాట. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు, లేకుంటే అక్కడ స్థావరం పొందుతున్నటువంటి తీవ్రవాదుల కోసం కావచ్చు ఈ బడ్జెట్ను పెంచింది అనేటువంటి మాటని అమెరికా అయితే తన రిపోర్ట్లో వెల్లడించింది. అందులోనూ రఫేల్ ఫైటర్ జెట్లు కుప్పకూలాయి అనేటువంటి మాటని చైనా అక్కడ ఏఐ ఫోటోలు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలని ఉపయోగించి సర్క్యులేట్ చేసింది అనేటువంటి మాటను కూడా అమెరికా ఇప్పుడు ఐడెంటిఫై చేసింది. దాన్ని రిపోర్ట్ రూపంలో అందజేసింది. రఫేల్ జెట్లని మనం కొనుక్కోకుండా చేయడంతో పాటుగా తను తయారు చేస్తున్నటువంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని మనం కొనుక్కోనేలా ఒక క్యాంపెయినింగ్ కూడా నడిచింది. అందులోనూ జూన్ నెలలో చైనా పాకిస్తాన్కి 40 J-35 5th జనరేషన్ ఫైటర్ జెట్లను అందజేసింది. KJ-500 విమానాలను కూడా, బాలిస్టిక్ మిసైన్లను కూడా పాకిస్తాన్కి అందజేసింది. ఎట్ ద సేమ్ టైం ఫ్రాన్స్కి చెందినటువంటి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఇలా ఫాల్స్ ప్రాపగాండా చేయడం వల్ల ఇండోనేషియా ఆ రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుక్కోకుండా కూడా చైనా చేయగలిగింది అనేటువంటి మాటని ఈ రిపోర్ట్లో అమెరికా వెల్లడించింది. బట్ ఈ రఫేల్ యుద్ధ విమానాలని తయారు చేస్తున్నటువంటి ఫ్రాన్స్ మాత్రం దాన్ని గతంలోనే ఖండించింది. తమ రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోలేదు అనేటువంటి మాటను కూడా చెప్పింది. అందులోనూ ప్రధానంగా ఈ రహస్య ప్రచారాన్ని ఫ్రెంచ్ నిఘా ముందు నుంచి ఖండిస్తూ వచ్చింది. ఇప్పుడు అమెరికా దాన్ని ఆధారాలతో సహా నిరూపించినట్టుగా రిపోర్ట్లో అయితే వెల్లడించింది. సైనిక నిఘా అధికారులకు సంబంధించి ఈ రిపోర్ట్ అనేది ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. 4 రోజుల పాటు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి 5 యుద్ధ విమానాలు, ఒక నిఘా విమానాన్ని భారత్ అయితే పాకిస్తాన్కి సంబంధించి ధ్వంసం చేసింది. అందులో రఫేల్ యుద్ధ విమానం మన దగ్గర ఉన్నది కూలిపోయింది అనేటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు అమెరికా అయితే ఖండిస్తోంది. బట్ అమెరికా గతంలో జరిగినటువంటి సింధూర్ గురించి వ్యాఖ్యానించింది తప్ప ఢిల్లీ ఎర్రకోటలో జరిగినటువంటి ఈ విధ్వంసానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందులో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో లింకులు ఉన్నటువంటి డాక్టర్లు చేసిన వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ ఆ మాడ్యూల్ గురించి ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి మాటలతో పాటుగా
దీనికోసమే తన రక్షణ శాఖ బడ్జెట్‌ని 20% వరకు పెంచింది అనేటువంటి మాటను కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే మేము చెప్పాము, చేసి చూపించాము అనేటువంటి మాట. బట్ దానికి సంబంధించి ఇప్పుడైతే దీన్ని భారతదేశం చాలా సీరియస్‌గా తీసుకుంది. దాంతో పాటుగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ అండ్ జైషే మహమ్మద్‌కి ఉన్నటువంటి లింకుల గురించి ఎన్ఐఏ ఇప్పుడు దర్యాప్తునైతే తీవ్రతరం చేసింది. ఇప్పుడు ఎందుకని అమెరికా 4 నెలల తర్వాత ఆ రిపోర్ట్‌ని బయటపెట్టింది. అందులోనూ మన యుద్ధ విమానాలు కూలలేదు అనేటువంటి మాటని ఎందుకు చెప్తోంది? అది కూడా తన రక్షణ శాఖ పాకిస్తాన్‌కి సంబంధించి బడ్జెట్ ఇంత తీవ్ర స్థాయిలో పెరగడం వెనకాల ఉన్నటువంటి మతలబు ఏంటి? దీనికి సంబంధించి అమెరికా అయినా, పాకిస్తాన్ అయినా స్పందిస్తుందా లేదా చూడాలి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.